విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, దైవజ్ఞ నెట్టెల ఫణి భాస్కర్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో తెలియజేయండి. అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే చెప్పండి. గురుగారు, అక్టోబర్ నెలలో సింహ రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో ఉన్న గ్రహస్థితిని గమనిస్తే ఈ అక్టోబర్ నెలలోనే చాలా గ్రహాల తాలూకు మార్పులు ఉన్నాయి. ఉదాహరణకి ప్రస్తుతానికి వక్రగతిలో శని ఉన్నారు, కుంభరాశిలో ఉన్నారు. రాహు మీనంలో ఉన్నారు. అక్టోబర్ 10వ తారీఖు దగ్గర నుండి 117 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 4 వరకు గురువు వక్రగతిలో సంచారం ఈ అక్టోబర్ 10 దగ్గర నుండే ప్రారంభం వక్రగతి. తర్వాత ఈ అక్టోబర్ నెలలోనే 18వ తారీఖు నాడు రవి మారతారు. ఇప్పటివరకు కన్యా రాశిలో సంచారం చేస్తున్న రవి తులారాశిలోకి వెళ్తారు. అలాగే ఈ నెల అక్టోబర్ నెలలోనే 21వ తారీఖున మిథునంలో ఉండేటువంటి కుజుడు మరలా మారి కర్కాటక రాశిలోకి వెళతారు. అంటే ఈ గ్రహాలన్నీ కూడా తమ తమ స్థానాల్ని మార్చుకుంటూ ఉన్నాయి. దాదాపుగా గురుడు వక్రగతి, రవి మార్పు, కుజుడు మార్పు. అలాగే శుక్రగ్రహం తులారాశిలో సంచరిస్తూ ఉన్న శుక్రుడు నెలాఖరున వృశ్చిక రాశిలోకి వెళ్తారు. బుధుడు కూడా నెలాఖరున వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నారు. ఇది అక్టోబర్లో ఉండేటువంటి గ్రహస్థితి. కేతువేమో కన్యా రాశిలో ఉన్నారు. సింహరాశి వారికి ఇది మిశ్రమమైనటువంటి కాలము. అయితే గురుబలం అనేటువంటిది ఆ గురువు యొక్క వక్రగతి ద్వారా సింహరాశి వారికి వస్తుంది. అలాగే రవి బలం పెరుగుతుంది, కానీ కుజ బలం తగ్గుతుంది. అయితే ఇక్కడ సింహరాశి వారికి కుజుడి యొక్క బలం తగ్గినా కూడా ఈ కుజస్తంభనాది విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మరలా కుజబలం పెరుగుతుంది. అప్పటి వరకు వ్యయస్థానంలో కుజుడు ఉంటారు కాబట్టి కొంత ప్రయాణాలు అనేటువంటివి అధికంగా చేస్తారు. స్థాననాశ రుణచ్ఛేద అంటూ ఉన్నది శాస్త్రం. అనగా కొంత ఏదైనా అప్పు తీసుకోవడం కానీ, బ్యాంకు నుండి రుణాలు తీసుకోవడం, మళ్ళీ అది మంచి విషయాలకే. అంటే ఏదైనా బండి కొనుక్కోవడం, పొలం కొనుక్కోవడం, ఆభరణాలు కొనుక్కోవడం, ఏదైనా లోన్ పెట్టుకుని, ఈఎంఐలు పెట్టుకుని వాటిని కొనుగోలు చేస్తారు. అది మంచా జడా అంటే రెండు ఉన్నాయి అందులో. అటువంటి వాటికి డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే ఎక్కువగా ఆడంబరాలకి పోతూ ఉంటారు. అంటే ఏదైనా 10 రూపాయలు పెట్టి కూడా వస్తువు కొనొచ్చు. ఆ 10 రూపాయలు పెట్టుకునేదాన్ని 100కి పెట్టుకుంటారు. అది 10 మందికి చూపించడంలో ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. నేను పలానాది కొన్నాను, నువ్వు చూసావా, పలానాది బట్టలు వేసుకున్నాను, నువ్వు చూసావా, ఇలా కొంత. అది ఎందుకు వస్తుంది అంటే ఈ గురుని యొక్క వక్రగతి ప్రభావము, తృతీయంలో ఉండేటువంటి రవిగ్రహం కూడా కొంత ఉత్సాహానికి కారణమవుతారు. ఈ ఆరోగ్యం, నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ. చాలా కాలం తర్వాత ఈ అక్టోబర్ నెలలో బంధువులతోటి కాలక్షేపం చేయడం, అలాగే ఏదైనా శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండడం, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడము, ఇటువంటి వాటితోటి సింహరాశి వారు గడుపుతూ ఉంటారు. కాబట్టి ఇది ఆనందదాయకమైనటువంటి మాసమే అయినప్పటికీ కొంత శారీరక శ్రమ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు వ్యయకుజుని యొక్క దోషం ఉంటుంది కాబట్టి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. సరైన సమయానికి భోజనం, సరైన సమయానికి నిద్ర ఇవేవి కూడా ఉండవు. అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఒక ప్రాంతం నుండి వేరు. ఇందులో కొన్ని కలిసి వచ్చే ప్రయాణాలు ఉంటాయి, కొన్ని అనవసరమైన ప్రయాణాలు ఉంటాయి, కొన్ని మిగతా వారికి పనికొచ్చేవి మీకు పనికిరానివి ఉంటాయి. ఇలా ఏదేమైనప్పటికీ మీ శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ ఒక్క విషయంలోనే ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాలి. రెమెడీ ఏమైనా చేసుకోవాల్సి గురుగారు? ప్రత్యేకించి ఈ రాశి వారు అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క దోష నివారణకి, ఎందుకంటే ఈ రాహు సింహరాశి వారికి గ్యాస్ట్రిక్ సమస్యలు ఇస్తూ ఉన్నాడు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే మైండ్ అంటే ఈ బుర్రకి సంబంధించి తలకాయ పోటు దగ్గర నుండి రకరకాలైన సమస్యలు, నరాలకి సంబంధించిన సమస్యలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది. ప్రత్యేకించి శుక్రవారం నాడు రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన చేసి దేవీ ఖడ్గమాల పారాయణ చేయాలి. చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, నమస్తే.